వాసుపల్లి గణేష్ కుమార్ గారు మత్స్యకారుడు. అవతల ప్రతిపక్ష నాయకుడు ఒక యాదవ సంఘం మనిషి. ఇక్కడ మత్స్యకారుల ఓట్లు కనీసం 1,27,000లోని ఒక 70,000 పోలై ఉంటాయి మత్స్యకారులు. అలాగే ముస్లిమ్స్ సెకండ్ మా నియోజకవర్గంలో ముస్లిమ్స్ ఇంచుమించు ఓటింగు దగ్గర ఒక 25,000 మంది ఉంటారు. అలాగే మూడోది యాదవులు, వాళ్ళవి ఉంటాయి ఒక 25,000 దగ్గర. అలాగే మిగతా అన్ని 10,000 కాపులని, ఒక స్వర్ణకారులు, అలాగే ఇంకా మిగతా క్యాస్ట్లు అన్నిటివి ఉంటాయి. చెట్టిబల్జీ అలాగే ఉన్నాయి కొంతమంది ఓట్లు. అలాగే అన్నిట్లో కలిపి 1,20,000. అందులో కనీసం మత్స్యకారుడిగా 70,000 పోలైతే కనీసం మత్స్యకారుడిగా ఉన్నప్పుడు కనీసం 40,000 మత్స్యకారుడికి పడవాలి ఓట్లు ఒకటి. అలాగే ముస్లిం ఓటు రిజర్వేషన్ వల్ల బీజేపీకి దూరం అయ్యేది. బీజేపీ రిజర్వేషన్ ఎత్తేస్తుంది. 4% రాజశేఖర రెడ్డి ఇచ్చిన రిజర్వేషన్ కూడా వీళ్ళు తీసేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది దాని రిజర్వేషన్ కోసం ఈ కూటమి దానికోసం మాట్లాడేది కాదు అని ముస్లిమ్స్ ఎవరైనా ఓటు వేస్తారు వాళ్ళకి. ముస్లిమ్స్ కనీసం ఇంచుమించు 20,000 ఎట్లు పోలవు ముస్లిమ్స్. మా నియోజకవర్గంలోని, మా విశాఖ జిల్లాలోని ముస్లిమ్స్ ఎక్కువ ఉండే నియోజకవర్గం దక్షిణ నియోజకవర్గం. ఇక్కడ విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాలు అలాంటిది ముస్లిం ఓటింగ్ కనీసం పక్కాగా 15,000 20,000 ఓట్లు పోలైతే ఇంచుమించు అంతా వైసీపీకి వేస్తారు వాళ్ళు. అలాగే క్రిస్టియన్ ఓట్లు 4,000 ఎంతో ఉంటాయి దక్షిణ నియోజకవర్గం, వాళ్ళు కూడా వైసీపీకే ఓటేస్తారు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ అభివృద్ధి, ఈ పెన్షన్లని, చెయ్యూత అని ఎన్నో పథకాలు అందుకున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. కూటమికి వేస్తారా? అలా ఏ కూటమికి ఎలాగ వస్తాయండి? ఏదో చేశారు, ఏదో చెప్పామని అనుకుంటే సర్వే కాదు. ఎలాగ ఉంది? ప్రజలకి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీరేం చేస్తున్నారు? పెత్తందారులుగా ఉండి పెత్తందారుల ఓట్ల కోసం చూస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఎంతమంది? దక్షిణ నియోజకవర్గం అంతా ప్రజలు పేదవాళ్ళే. ఇక్కడ ఓటింగ్ 62% పోలింగ్ అయింది. అందులో గణేష్ కుమార్ గారు పక్కాగా గెలడం గ్యారంటీ. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటే మా నియోజకవర్గంలోని గణేష్ కుమార్ గారు గెలుస్తారు పక్కాగా. ఎంత తక్కువ మెజార్టీ అవనా ఎక్కువ మెజార్టీ ఏదైనా సరే గణేష్ కుమార్ గెలడం ఖాయం. అలాగే రాష్ట్రంలో లెక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ సీట్లు, ఇంకా కిందటి మీద ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాం. వస్తాయనేది ప్రతి మనిషికి ఆశ, ఎక్కువ రావాలనే కోరుకుంటాం. అది ప్రజల నిర్ణయం. ప్రజలు ఎలాగేశారనేది 4వ తారీఖున తెలుస్తుంది. 4వ తారీఖు 12 గంటలకల్లా మొత్తం స్టోరీ అంతా తెలిసిపోద్ది. ఇప్పుడు అందరికీ ఆశాజీవులుగా మేము గెలుస్తామని చెప్పుకోవడానికి ఏముంది? అందరూ చెప్పుకుంటారు, అన్ని పార్టీలు చెప్పుకుంటారు. అక్క ఇండిపెండెంట్లు కూడా మేమే గెలుస్తామని చెప్పుకుంటారు. అలాగే ప్రతి పార్టీలో ఇంకా ఒక లెక్క చెప్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలోని ఓటింగ్ ఎన్ని 3,40,000 ఎన్నో సుమారు పోలేయి ఓట్లు. కానీ ఎవరికి ఎన్ని ఓట్లు అనేది ఇప్పుడు కనీసం జనసేన పోటీ చేసింది 21 స్థానంలోనే, ఒక 2 ఎంపీలు. అలాగే మొత్తం టోటల్ అన్ని నియోజకవర్గాలు అలా పోటీ చేసినవి కానీ 20 లక్షల ఓట్లు కూడా రావాలి. అలాగే బీజేపీ 8 స్థానాల్లో పోటీ చేసింది ఎంపీలు. 10 స్థానాల్లోనేమో ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. వాళ్ళకి కూడా 20 లక్షల ఓట్లు రావు గ్యారంటీ. వీళ్ళకి రావు. తెలుగుదేశం 144 పోటీ చేసింది. వాళ్ళకి ఎన్ని వచ్చేస్తాయి ఓట్లు? ఇవన్నీ కలుపుతాయి జగన్మోహన్ రెడ్డికి పక్కాగా కిందసారే 1,60 లక్షల ఓట్లు పడ్డాయి. ఈసారి దానికంటే ఎక్కువ పడితే సునామీ వస్తుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎంత సీట్లు వస్తాయని ఎవరు చెప్పలేరు. ఒకవేళ పొరపాటున 1,50,000 వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు, 1,50,00,000 వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 120 సీట్లకి వరకు వస్తాయి అంతే. అది పక్కాగా. ఇప్పుడు కూటములు ఎలాగ చేశాయి, ఎలాగ తిరిగారనేది కొంత ఎవరికి ఎవరు సపోర్ట్ చేసి ఎవరు ఓటింగ్ ఇదయింది అనేది
జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగింది తప్ప తరగలేదు జగన్మోహన్ రెడ్డి. మీ కూటమి ఓట్లు షిఫ్ట్ అవడం ఎలా జరిగింది అనేది మీకు తెలుస్తుంది. ఆ 4వ తారీఖుని ఎవరు ఎన్ని సీట్లు గెలిచారనేది తెలుస్తుంది. మీకు పడే ఓట్లు ఇవి. కిందసారి మీ బీజేపీకి ఎన్ని వచ్చాయి రాష్ట్రం అంతా లెక్కెడితే 2 లక్షల ఓట్లు లేవు. అలాగే జనసేన ఓట్లు ఎన్ని వచ్చాయి? 16 లక్షల ఓట్లు పడ్డాయి. అదే 4 పార్టీలు కలుపుకుంటేనే. ఏంటి ఓటింగ్ ఉన్నది మీకు? తెలుగుదేశంకి ఎన్ని పడ్డాయి? 1,20,00,000 ఓట్లు పడ్డాయి. ఇవన్నీ మీ అన్ని లెక్కెడితే ఎన్ని అయ్యాయి? 1,40,000 అవుతాయి. 1,30,000, 1,40,000. జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయండి. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా తగ్గిందా? మీరు 4వ తారీఖుని చూస్తారు ఇవన్నీ. అలాగే దక్షిణ నియోజకవర్గం గణేష్ కుమార్ గెలడం ఖాయం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున ముహూర్తం పెట్టుకొని 9వ తారీఖు విశాఖలోని ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. 9వ తారీఖుని మీరందరూ ప్రజలందరూ చూస్తారు. అలాగే విశాఖ ప్రజలు కూడా ఆలోచించి ఓటేసి ఉంటారు. పాలక రాజధాని వస్తుందని ఆలోచించే ప్రజలు ఓటేసి ఉంటారు. అలాగే ఆంధ్ర రాష్ట్రం అంతా బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కోసమైనా ఓటింగ్ చేస్తుంటారు ప్రజలందరూ. అది ఓటింగ్ 4వ తారీఖున తెలుస్తుంది ప్రజలందరికీ. నమస్తే.